తన కళ్ళ ముందున్న ఇంటి కోసం ఎన్నో విధాలుగా ఆలోచించే ఈ మనిషి తన కోసం ఎందుకు ఆలోచించలేకపోతున్నాడు అని మనం అనుకుంటే ఒకే ఒక కారణం బలీయమైనది కనబడుతుంది. చిన్ననాటి నుండి దేవుని గూర్చిన జ్ఞానం మనిషికి లేకపోవటమే. ఏ పాఠశాలలో చూసినా, ఏ కళాశాల విశ్వవిద్యాలయాలలో చూసినా 60 ఏళ్ల బ్రతుకు కోసం బడికి వెళుతున్న వారే కనిపిస్తున్నారు. చిన్ననాటి నుండి భూ సంబంధమైన విద్యని అభ్యసించడం ప్రారంభించి కొంత వయస్సు వచ్చేసరికి ఉద్యోగస్తులై విశేషమైన ధనార్జనతో భూమి మీద సర్వసుఖాలు అనుభవించి తన తదనంతరము తన వారికి కొంత మిగిల్చి చావాలనుకున్న వారే అందరూ అని మనకు తెలుసు. కారణం దేవుని గూర్చిన జ్ఞానము ప్రపంచంలో మనుషులకు బడిపాఠాలలో మన ముందటి తరాలలో బుర్రున్న వాళ్ళు లేరు గనుక దేవుని గూర్చిన పాఠాలు పాఠ్యపుస్తకాలలో పెట్టలేదు. భవిష్యత్తు తెలియని వాళ్ళు ప్రియులారా, మానవ ఆకార నిర్మాణం గురించి మనం మాట్లాడాం. దేవుడు దేహాన్ని ఇచ్చింది ఆయన కోసం, ఆయన పని కోసం. శరీరంలో పనికిరానిదంటూ ఏది ఆయనకు లేదు. నీ శరీరంలో ఆయనకు కావలసిన వాటిని నీ శరీరంలో ఆయన నిర్మించాడు. ఆయన పని కోసం కాళ్ళు తెగి, చేతులు తెగి, తలకాయి తెగి, మొండం తెగి, బాంబుతో మాంసపు ముద్దలు ముద్దలుగా గాలిలోకి విరజిమ్మే దయానీయ పరిస్థితి మనిషికి రాకుండా ఉండాలనే ఆయన మన శరీరంలో ఎన్నో అవయవాలను కలిగించాడు. ప్రతి అవయవానికి ఆయన పని ఉంది. ఆయన పని ఉంది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 12వ అధ్యాయము 18వ వచనాన్ని చూడండి ప్రియులారా. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయం 18వ వచనం. దేవుడు మనుష్యుల అవయవాలలో, మానవ శరీరంలోని అవయవాలలో ప్రతిదానిని తన చిత్త ప్రకారము శరీరములో ఉంచెను. మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మీ ఇష్ట ప్రకారంగా లేవు, తెలుసు కదా. ఈ చేతులు ఇక్కడికి ఎందుకు వచ్చాయి? ఆ కాళ్ళు ఎందుకు క్రిందకు వెళ్ళాయి? వాటి క్రింద పాదాలు ఎందుకున్నాయి? ఆ పాదాలకు 5 వేళ్లుగా ఎందుకు విభజన జరిగింది? ఇదంతా ప్రపంచ మానవ శాస్త్ర ప్రపంచానికి తెలీదు. చిన్నమాట అండి ఇది. వాళ్ళకి తెలీదు అని అంటూ చిన్నమాట అనుకున్నారా? ఈ మాట నేను ఎన్నో సంవత్సరాలుగా చెబుతున్నాను. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం చూడండి. దేవుడు రాయించిన మహాజ్ఞాన గ్రంథం అంటారు. అందుకే దీన్ని ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయము 5వ వచనం. గర్భవతి తన గర్భమందు ఎముకలు తన గర్భధారణ జరుగుతున్నప్పుడు, కడుపులో బిడ్డున్నప్పుడు ఆ బిడ్డలో ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు.
ఒక 10 సంవత్సరాల క్రితం ఆర్థోపెడిక్ ప్రొఫెసర్, అంటే ఎముకల వైద్య నిపుణులు అంటారు వీళ్ళని, బోన్స్ స్పెషలిస్ట్ అంటాడు ఇంగ్లీష్లో. ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ ఆయన. ఈజ్ నాట్ ఓన్లీ ఎ డాక్టర్, ఈజ్ నాట్ ఓన్లీ ఎ స్పెషలిస్ట్, ఆయన ఒక ప్రొఫెసర్. వేదిక మీదకి పిలిచాను, ఏ మాటనే అడిగాను. దేవుడు బైబిల్లో రాయించాడు, గర్భవతి గర్భంలో ఎముకలు ఏ రీతిగా బిడ్డకు ఎదుగుచున్నవో మనిషికి తెలీదు అన్నాడు. మరి మీరు ఒక ఆర్థోపెడిక్ ప్రొఫెసర్ కదా, మీకేమైనా ఆలోచన ఉందా అంటే నిజంగా మాకు తెలియదు అన్నాడు. వాట్ ఏ వండర్ఫుల్ బుక్ అంటే బైబిల్. ఒక కణం 2, 4, 4 ఇలాగ కొన్ని కోట్ల కణాలు ఈ శరీరంలో ఉన్నాయండి. ఇన్ని కోట్ల కణాలు ఎలా వచ్చాయో తెలుసా? కణ విభజన జరిగింది. కణాలు విడిపోతున్నాయి. అన్ని కణాలు ఒక్కలాగే ఉంటాయండి మనకి. కానీ చిత్రం ఏంటో తెలుసా? ఈ తల వెంట్రుకలకు ఏ కణాలు వర్తించాయి, ఈ కనుపాపలకు ఏ కణాలు వర్తించాయి, నాలుకకు, వేళ్లకు, గుండెకు, కిడ్నీకి, రక్తానికి. ఆలోచించండి ప్రియులారా, ఒకే కణాలు ఇన్ని రకాలుగా ఎలా విభజన చెందాయి? మీకు ఒక విచిత్రం చెప్పమంటారా? విచిత్రమేనండి, అసలు ఎవరికి తెలియదండి ప్రపంచంలో. ఐదు వేళ్ళు ఉంటాయి ప్రతి వాళ్ళకి, వాళ్ళ చేతుల్లో. దీని పేరు బొటనవరేనండి, దీని పేరు చూపుడు వేనండి, ఇది మధ్యపు వేనండి, ఇది ఉంగరపు వేనండి, ఇది చిటికిన వేనండి. 5 వేళ్లకు 5 పేర్లు ఉన్నాయి. గర్భంలో, తల్లి గర్భంలో కణాలు విభజన చెందుతున్నప్పుడు ఈ బొటనవేలుగా మారిన కణాలకు మేము బొటనవేలుగానే మారాలని ఎలా తెలుసు? ఆలోచించాలి మీరు. ఈ చూపుడు రేణులో ఉన్న కణాలు మేము చూపుడు వేణుగా మారాలని దీనికి ఎలా తెలుసు? ఈ కణాలకు ఎలా తెలుసు? ఈ వేణును తయారు చేసిన కణాలకు. అలాగే మధ్యపు వేణు, ఉంగరపు వేణు, చిటికిన వేణు, అలాగే మెదడు. ఇకపోతే శరీరంలో 4 ప్రధాన భాగాలు ఉన్నాయి. ఒకటి చర్మము, బయటికి కనిపించేది. దాని లోపల ఉన్నది మాంసము. వాటిని అట్టే పట్టుకున్నవి నరములు. ఈ మాంసపు గూటిని నిలబెట్టడానికి వాడబడిన ఎముకలు. 4 ప్రధానమైనవి మీకు కనబడుతున్నాయి మానవాకారంలో. 1 చర్మం, 2 మాంసం, 3 నరములు, 4 ఎముకలు. వీటిలో ఉన్నవి కణాలేగా. ఈ కణాలకు మాంసముగా మారాలని కొన్ని, నరములుగా మారాలని కొన్ని, చర్మముగా మారాలని మరికొన్ని, ఎముకలుగా మారాలని మిగిలినవన్నీ ఎలా అనుకున్నాయి? చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగుచున్నవో అది నీకు తెలియదన్నాడు దేవుడు. కొరింథీయులకు రాసిన 12వ అధ్యాయంలో, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 12వ అధ్యాయంలో 18వ వచనములో, దేవుడు అవయవములలో ప్రతి దానిని తన ఇష్ట ప్రకారము శరీరములో ఉంచాడు.